వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్. మంత్రి సీతక్క పాయింట్స్. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా పాలన ఉండబోతుంది. ములుగు జిల్లాకు అభివృద్ధి నిధులు అధికంగా మంజూరు చేయాలని కోరిన మంత్రి సీతక్క. జిల్లాలో గోదావరి బెల్టుతో పాటు చిన్న చిన్న వాగులు, పెద్ద పెద్ద చెరువులు చాలా ఉన్నాయి. రామప్ప, లక్నవరం సరస్సులను అనుసంధానం చేయడం కోసం శాశ్వత గ్రావిటీ కాల్వల నిర్మాణం కోసం ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. పెండింగ్ లో ఉన్న ల్యాండ్ అక్విజిషన్ కు డబ్బులు అందించాలి. రాబోయే వేసవి కాలంలో త్రాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి. మేడారం జాతర, పర్యాటక కేంద్రాలు జిల్లాలో ఉన్నందున వచ్చే బడ్జెట్లో ములుగు జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వరద ఉధృతిలో కొట్టుకుపోకుండా గోదావరి కరకట్ట నిర్మాణం చేపట్టబోతున్నాం. వరదలు వచ్చినప్పుడు గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉన్న చోట కట్టకట్ట నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాం. మేడారం జాతరకు అన్ని జిల్లాల అధికారులు, మంత్రులు సహకరించాలి. జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయాలి. 25 లేదా 28న మంత్రులు మేడారం జాతరకు రావాలని కోరారు. మంత్రి సీతక్క కోరిన విధంగా ముంపు గ్రామాల శివారు గోదావరి వద్ద రీటెంటింగ్ వాల్ నిర్మించాలి. మంత్రి పొంగులేటి. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐఏఎస్, ఎస్పీ శబరీష్, ఐటీడీఏ పీఓ అంకిత్, ఐఏఎస్ అదనపు కలెక్టర్లు పి శ్రీజ, డి వేణుగోపాల్, ఆర్డీఓ కె సత్యపాల్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.